ఆ యోగం అందుకోవడం కోసమే యోగ మార్గంలో భగవద్గీతని మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు నలుగురికి చెప్పాలి, మీరు స్నేహితులకి, మిత్రులకి, బంధువులకి అందరికీ చెప్పి ఇది ఒక యోగ మార్గానికి సంబంధించినటువంటి భగవద్గీతను అందుకునే విధానం మొట్టమొదటిసారి చేస్తున్నాం కాబట్టి నలుగురికి చెప్పి వాళ్ళను కూడా తరింపజేసే ప్రయత్నం మీరు చేయాలి. ఓకేనా? అందరికీ నమస్కారం. నమస్కారం చెప్పడానికి ఎంత ఉత్సాహం వచ్చేసింది. నమస్కారం. చిన్న అప్డేట్, మనకి కొన్ని టీవీ ఛానల్స్ వాటికి ఇంటర్వ్యూస్ ఇవ్వాల్సి వచ్చినటువంటి టైం ఉంది. అందుకని ఏం చేస్తున్నామంటే మనం ఈ సత్సంగం సోమ, బుధ, శుక్రవారాల్లో కండక్ట్ చేస్తాం. సోమవారం, మళ్ళీ బుధవారం, మళ్ళీ శుక్రవారం, ఇట్లా రోజు మార్చి రోజు కండక్ట్ చేద్దాం. కొంత మనం మీడియాలో కూడా కొంచెం చెప్తే ఇట్లా భగవద్గీత చెప్పడం అనేది అవసరం సమాజానికి ఈరోజు. సో చేద్దాం. కాస్త మిత్రులందరూ ఎక్కువ మంది జాయిన్ అయ్యేటటువంటి వెసులుబాటు కలిగిస్తే సత్సంగం కూడా బాగుంటుంది, హృదయంగా ఆనందంగా ఉంటుంది. ఓకేనా?